వైసీపీ నేతలు నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాల్పడిన చర్యల్లో భయభ్రాంతులకు గురై తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు మరలా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టితో చర్యలు చేపడితే బాగుంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక మంది నేతలనే భయభ్రాంతులకు గురి చేశారని, అలాంటి పరిస్థితుల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక దయనీయ స్థితిలో వాలంటీర్లుగా ఉద్యోగాలు సంపాదించి వైసీపీ నేతలకు గుడిచకి చేసిన సాదాసీదా జీవనం గడిపే వాలంటీర్లు భయపడటం అన్నది సాధారణ విషయంగానే భావించాలన్నారు. వైసీపీ నేతల దుశ్చర్యలకు తాము బలిపోయామని వాపుతూ పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే వారి పట్ల దాతృత్వం స్వభావాన్ని చూపుతూ ఉద్యోగాలను కల్పిస్తే కూటమి ప్రభుత్వం ఎంతో సహాయం చేసినట్టు అవుతుందన్నారు. వాలంటీర్లు పాపం బాగా చదువుకొని ఏ ఉద్యోగం లేక 5,000 రూపాయల కోసం వాలంటీర్గా చేరారు. వారి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుడ్డు చాకరీ చేయించారు. ఎన్నికల వేళ రాజీనామాలు కూడా చేయించారు. కొంతమంది చేశారు. నేను ఆ రోజే చాలా మందికి చెప్పాను, అమ్మ చంద్రబాబు గారు వస్తారు, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, చేయొద్దని. చాలా మంది చేయరా, కొంతమంది చేశారు. కానీ ఓ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది, ఒత్తిడి గురై బెదిరింపులకు గురై ఎవరైతే రాజీనామాలు చేశారో, ఎవరైతే ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అయ్యా మమ్మల్ని ఒత్తిడి చేశారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని భయభ్రాంతులు చేశారు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉండింది, అధికారం చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే మేమేమి చేయలేక రాజీనామాలు చేశామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారో వారందరినీ వాలంటీర్లుగా తిరిగి తీసుకుంటే బాగుంటుందని